పొంగనాల పెన్నంలో ఇలా పల్లీలు పెసళ్ళు వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి గాను లేదా ఈవినింగ్ స్నాక్స్ గాను పిల్లలకి పెద్దలకి చేసి ఇవ్వచ్చు. మరి పొంగనాల ప్యాన్లో ఈ రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ముందుగా ఒక బౌల్ అయితే తీసుకొని అందులోకి కప్పు పెసలు అయితే వేసుకోవాలి. ఒక కప్పు పెసలు తీసుకున్నప్పుడు హాఫ్ కప్పు పల్లీలు అయితే వేసుకోవాలి. ఇలా ఈ రెండు కూడాను బాగా కలిపేసుకొని నైట్ నానబెట్టేసుకోవాలి. ఇలా ఈ 2-3 సార్లు కడిగేసుకొని బాగా నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాం. మనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది తొందరగా అయిపోతుంది. ఇప్పుడు ఈ నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. ఇలా 2-3 సార్లు కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు అయితే వేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకుందాం. మిగతా ప్రాసెస్ మార్నింగ్ అయితే చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి మార్నింగ్ చూడండి, మనకి పల్లీలు పెసలు కూడా రెండు కూడా నానిపోయి ఉంటాయి, చూసారు కదా. లేదు అంటే మీరు ఒక 4 అవర్స్ అయినా నానబెట్టేసుకోవచ్చు. ఇప్పుడు నీళ్ళన్నీ కూడా వంపేసుకుందాము. ఇలా నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకుందాం. ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి ఈ పల్లీలు పెసలు రెండు కూడాను వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకున్నాక ఇందులోకి కొంచెం జీలకర్ర, ఇలా కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి మిక్సీ పట్టేసుకున్నది వేసేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్లంతా బియ్యం పిండిని అయితే వేసుకోవాలి. బియ్యం పిండి వేసుకోవడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉంటాయి పైన. ఇలా బియ్యం పిండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఇలా చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను అయితే వేసేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకోవాలి. అలాగే క్యారెట్ని కూడా ఈ విధంగా తురిమేసుకొని చిన్నగా కొంచెం అయితే వేసుకోవాలి. చాలా హెల్దీ రెసిపీ. ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, అలాగే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఇలా ఇవన్నీ కూడా వేసేసుకొని మొత్తం కూడాను కలిపేసుకుందాం. ఇప్పుడు ఇలా మొత్తం కూడాను కలిపేసుకోవాలి, అన్నీ కలిసేలాగా. ఇలా ఈ విధంగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం నిమ్మరసం అయితే వేసుకుందాం. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులోకి ఒక హాఫ్ నిమ్మకాయనైతే వేసుకోవాలి. నిమ్మరసాన్ని ఇలా పిండేసుకొని మొత్తం కూడాను ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. కొంచెం గట్టిగా ఉంది, కొంచెం నీళ్ళైతే వేసుకుందాము. కొద్దిగా నీళ్ళైతే వేసుకొని మరి ఎక్కువ వేసుకోకూడదు. ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఎటువంటి వంట సోడా ఏది కూడా అవసరం లేదు. ఇప్పుడు వెంటనే వేసేసుకోవడమే. ఇంకా చూసారు కదా, మనకి ఈ విధంగా ఉండాలి. పెన్నం బాగా వేడెక్కిన తర్వాత పెన్నం అయితే పెట్టేసుకున్నాం కదా. పెన్నం వేడెక్కిన తర్వాత ఈ విధంగా కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా ఈ విధంగా నూనె దాంట్లో కూడా వేసేసుకుందాము. ఇలా నూనె వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఇంకా మనం మిక్సీ పట్టి పెట్టేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ అంతా కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఈ విధంగా చిన్న స్పూన్తో వేసుకుంటే మనకి కరెక్ట్గా ఉంటుంది. ఇలా సైడ్లోకి ఫస్ట్ వేసుకుంటే మనకి తొందరగా కాలుతాయి, మధ్యలో అయితే తొందరగా కాలిపోతాయి కదా. ఈ విధంగా అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇంకా ఇలా ఈ విధంగా ఇంకా అన్నీ కూడా వేసేసుకొని ఇప్పుడు ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే లోపల పచ్చిగా ఉండిపోతుంది. ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాము. ఇంకా ఇక్కడ వచ్చేసి బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకుందాము. చూసారు కదా, మనకి చాలా ఈజీగా వస్తాయి. ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని కాల్చుకోవడమే. ఇలా అన్నీ కూడాను తిప్పేసుకోవాలి. ఇలా అన్నీ కూడాను ఇంకా ఇటు సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా అన్నీ కూడా తిప్పేసుకొని ఇటువైపు కూడా ప్లేట్ అయితే పెట్టేసుకొని రెండు వైపులా బాగా కాల్చుకోవాలి.
ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని ఇంకా తీసేసుకోవడమే. చూసారు కదా, ఇలా రెండు వైపులా బాగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకుందాము. ఇలా అన్నీ బాగా కాలిన తర్వాత ఇంకా తీసి ప్లేట్లు అయితే పెట్టేసుకుందాము. ఎంతో టేస్టీగా ఉండే కొత్త రెసిపీ అయితే రెడీ అయిపోయింది పల్లీలు పెసర్లతో. ఇవి ఇలాగే ఒట్టిగా తినచ్చు, లేదా ఏదైనా చట్నీలో అయినా తినచ్చు. ఇంకా ఇందులోకి నేను చట్నీ అయితే చేసేసుకున్నాను. ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా కొత్తగా ట్రై చేయండి. చూసారు కదా, మనకి లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. పల్లీలు పెసర్లతో ఒకసారి కొత్తగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.